దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోకి నడిపించి నిన్న ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని నీ వాక్యము మరి చెప్తుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను గ్రహించి వాక్యం విని వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి మరి కూడుకోవడానికి ఇచ్చిన భాగ్యము ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లరా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వాక్యం తీసుకొని మీతో వాక్యం పంచుకొనడానికి ఇచ్చిన గొప్ప భాగ్యము ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించబద్దుడనై ఉన్నాను పిల్లరా. మరి పిల్లరా, ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము చాలా సంతోషంగా ఆనందంగా ఉంటూ వాక్యాన్ని వాక్యం ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, ఆ మాటల ప్రకారం మన ఆత్మీయత స్థితి ఉన్నదా, మరి దేవునిలో ఉన్నామా, మరి దేవునిలో ఉన్నామనే ఒక భ్రమలో ఉన్నామా అనేది మనల్ని మనము ఆలోచన చేసుకుంటూ మనము ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటూ దేవుణ్ణి మయంపరిచే వారంగా దేవుణ్ణి ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం పిల్లరా. ఈరోజు సంఘానికి వచ్చిన మనం అందరము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈరోజు సంఘానికి వచ్చిన మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. క్రైస్తవుడు చిరచ్ఛేదము, క్రైస్తవుడు చిరచ్ఛేదము అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి? మనం ఈ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాం పిల్లరా. మరి క్రీస్తును ధరించుకున్నవారు మరి యేసుక్రీస్తు వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి మరణించి లేఖనాల ప్రకారం మూడో దినము తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపితే ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది మరి యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించినప్పుడు మీరు దేని గురించి అయినా చెప్పండి, కానీ యేసునామం గురించి చెప్పొద్దని మరి ఆ రోజుల్లో మరి చాలా పెద్దలు ఏం చేసారు? ఖండించారు, హెచ్చరించారు. వారు ఏమన్నారు? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? దేవుని మాట గొప్పదా, మనుషులు కల్పించిన మాట గొప్పదా అని వారు ఆ రోజు కరాఖండిగా చెప్పారు. వారు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారిని మరి చెరసాలలో వేశారు, మరి రంపాలతో కోయబడ్డారు, మరి రాళ్లతో కొట్టబడ్డారు, హతసాక్షులయ్యారు. చూడండి పిల్లరా, బైబిల్ గ్రంథంలో 2 రకాల జనాంగాలు ఉంటారు. బైబిల్లో గ్రంథంలో సువార్తను గురించి ప్రకటించడానికే క్రైస్తవుడికి ఇచ్చిన గొప్ప ధన్యత. మరి బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు. మరి దేవుడైతే ఏదైతే చెప్పమన్నాడో దాని గురించి చెప్పకుండా ఏదో నేను క్రైస్తవుని అని విర్రవీగి మనము ఆత్మనియమమును చెప్పకుండా దాన్ని విస్మరించి లోక సంబంధమైన వాటిని చెప్పి సమస్యలలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో పడి ఇది నేను దేవుని సేవ చేస్తున్నానని అనుకోకూడదు. అలా బైబిల్ గ్రంథంలో ఉన్నాడు పిల్లరా. బైబిల్ గ్రంథంలో యోహాను గురించి మనం చూస్తే యోహాను యేసుక్రీస్తును ప్రత్యక్షపరచడానికి యోహాను పంపిస్తే మరి యోహాను ఆయన చెప్తూ ఏమని చేశాడు? హేరోదు రాజును గురించి తీర్పు తీర్చాడు. ఏంటి, నీ తమ్ముని భార్యను ఉంచుకున్నావని. అనవసరమైనది అది చెప్పని దాన్ని చెప్పి అనవసరమైన ఆయన తల తీర్చుకున్నాడు. 2 రకాల వ్యక్తులను మనం చూడవచ్చు పిల్లారా. ఆ రోజు బైబిల్ గ్రంథంలో మరి యేసుక్రీస్తుని గురించి బయలుపరచాలని యోహానుకు పంపితే యోహాను మరి చెప్తూ దానిని విస్మరించి ఏం చేసినాడు?
హేరోదుకు రాజుకు మరి తీర్పు తీర్చాడు. అనవసరమైన సంగతి అంటే చెప్పని సంగతిని చేసి ఆయన తల తీసుకున్నాడు. ఈరోజు క్రైస్తవులమైన మనం సువార్త విషయంలో మరి పూర్వీకులు మరి ప్రారంభంలో ఉన్న వారి అపోస్తులు ఏ విధంగా వారు చరస్థిరాస్తులను పోగొట్టుకున్నారు, తన ప్రాణాలను ప్రణంగా పెట్టారు సువార్త నిమిత్తము. ఆ సువార్తను ప్రకటించడమే క్రైస్తవుడికున్న పని. ఆ సువార్త ప్రకటించకపోగా, ఆత్మనియమమును ప్రకటించకపోగా, ఆత్మనియమంకు లోబడపోగా ఈ లోక సంబంధమైన వాటిని తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చి అనవసరమైన విషయాల్లో తలదూర్చుకొని తల తీయించుకోకూడదు పిల్లరా. అందుకోసమే క్రైస్తవుడు చిరచ్ఛేదనము అనే అంశము ఈరోజు నేర్చుకుందాం పిల్లరా. మరి ఈరోజు ఈ అంశమును నేర్చుకొని మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది, అసలు మనకిచ్చిన ఆత్మనియమం ఏంటి, మనం చేయవలసిన పని ఏంటి, ఆత్మనియమమును అనుసరించిన వారు ఏ విధంగా సువార్త విషయంలో హతసాక్షులయ్యారు, మనము సువార్తను మనం ప్రకటించవలసిన భారము బాధ్యత క్రైస్తవుడికి ఉన్న మనము మరి క్రైస్తవులము అని అనుకుంటూ మరి ఆత్మనియమమును అనుసరించి పరిశుద్ధాత్మను బోధకు లోబడి దానిని అనుసరించి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటిస్తున్నామా? ఇంకా లేక విస్మరించి లోక సంబంధమైన వాటిని గురించి ప్రకటిస్తున్నామా? ఆలోచన చేయాలి. అందుకోసమే అనవసరమైన విషయాలలో తలదూర్చుకొని సమస్యలు కొని తెచ్చుకోకూడదు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి, పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించడంలో మరి హతసాక్షులయ్యారు. మనము మన క్రైస్తవుడికి ఉన్న బాధ్యత అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించడానికే క్రైస్తవుడికి ఇచ్చిన దేవుడిచ్చిన గొప్ప ధన్యత, భాగ్యము. ఆ భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాం పిల్లరా. మరి ఈరోజు ఈ అంశం నేర్చుకుందాం పిల్లరా. మరి యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకున్నట్లయితే పిల్లరా, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, చూడండి, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వానిని గురించే జీవించాలి. చూడండి పిల్లరా, మన పాత జీవితాన్ని ఎక్కడ పొందబెట్టామో బాప్తిసంలో పాతిపెట్టేశాము. పాత జీవితము, పాప జీవితము, శరీర సంబంధమైన జీవితము, శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఆ శరీర సంబంధమైన జీవితము బాప్తిసంలో పాతిపెట్టేశాము. 2 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 14-15 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూను మృతి పొందిరనియో, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేనని నిశ్చయించుకొనుచున్నాము. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు మనందరి నిమిత్తము మృతి పొందాడు. ఎందుకు మృతి పొందాడు? శరీరాని కోసమే బ్రతుకుతున్నాము. శరీరం కోసము కూటి విద్యలో ఆ కోటి విద్యల్లో కొట్లాడుతున్నాం మనం. నీ కోటి విద్యల్లో కొట్లాడి మరణిస్తే పాతాళానికి పోయే భయంకరమైన పరిస్థితిలో ఉన్న మన కోసము, మనము శాపంతో నిండి ఉన్న మన కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి పాపము నుండి విముక్తి చేశాడు. పాపశాపము నుండి మన పాపాలను కడిగివేయడానికి యేసుక్రీస్తు మన కోసం మరణించాడు. సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది ఏమని ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధి గురించి, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తుని నమ్ముకోండి. యేసుక్రీస్తుని నమ్ముకుంటే నిత్యము జీవించేది ఏంటి? శరీరం, ఆత్మ. అంటే ఈ శరీరానికి ప్రతి ఒక్కరికి చావు ఉంటుంది. పుట్టినవాడు గిట్టక మానదని బైబిల్ చెప్తుంది. అందుకోసమే మనమై ఉన్న ఆత్మ నిత్యము జీవించడానికి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. లోక సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు నమ్మకూడదు అని మన లేఖనాలు చెప్తున్నట్లయితే పిల్లరా, పౌలు గారు చాలా అద్భుతంగా చెప్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చూడండి పిల్లరా, పౌలు గారి జీవితము క్రీస్తులోనికి రాకముందు ఏం చేశాడు? సంఘాన్ని హింసించాడు. సంఘాన్ని హింసించడమే ఆయనకు ఒక జీవనాధారం అట. చూడండి పిల్లరా, సంఘాన్ని హింసించాడు, ఆడంబరమైన జీవితం జీవించాడు. చూడండి పిల్లరా, గుర్రాల మీద ఆయన సవారీ. చూడండి పిల్లరా, ఏంటి ఆయన జీవితము? ధర్మశాస్త్రంలో ప్రవీణుడై ఉన్న ఆయన మరి యేసుక్రీస్తు దర్శించే వారికి ఏం చేశాడు? పిల్ల అయిపోయింది పిల్లరా.
ఏమైపోయింది? ఎలాంటి జీవితం, ఎలాంటి మార్పులోనికి వచ్చింది. అందుకోసమే పౌలు గారు చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చూడండి, ఏంటండి సిలువ వేయబడవు అంటే? ఏ విధంగా ఆయన పూర్వము ముందు జీవించిన జీవితము క్రీస్తు దర్శించిన తర్వాత ఆయన జీవితం ఏ విధంగా మార్పులోనికి వచ్చింది. అందుకోసమే పిల్లరా, నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. పిల్లరా, క్రీస్తే నాయందు జీవించుచున్నాడంటే పౌలు గారిని క్రీస్తనాలా? ఆలోచన చేయాలి. చూడండి, పౌలు గారిని క్రీస్తనాలా? క్రీస్తు గుణ లక్షణాలు, క్రీస్తు మహిమను ప్రకటించడానికే ఆయన పూనుకున్నాడు పిల్లరా. అందుకోసమే లేఖనాలు చదువుకుందాం పిల్లరా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చూడండి పిల్లరా, ఎందుకంటే సిలువ వేయబడాలి? శరీర సంబంధమైన శరీరంలో పాప స్వభావమును గురించి సిలువ వేయబడాలి. అందుకోసమే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను. అంతే. చూడండి పిల్లరా, జీవించువాడను నేను కాను అంటూ క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. యేసుక్రీస్తు వచ్చాడు, యేసుక్రీస్తు తండ్రి పనిని నెరవేర్చాడు, రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణను పొందుకున్న మనము ఆ రక్షణ సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి, పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. అందుకోసమే క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, చూడండి, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలనే జీవించుచున్నాను. చూడండి, పౌలు గారి జీవితం ఎంత అద్భుతంగా మారిపోయింది. ఎలాంటి జీవితం ఎలాగ మారిపోయింది ఏంటి? మరి మనమే ఎలా విధంగా ఉన్నాం? మరి క్రీస్తును ధరించుకున్నాను అంటున్నాము, క్రైస్తవుడు అంటున్నాము, మరి దేని గురించి మనం ప్రాకులాడుతున్నాం? ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు ఏంటి మన జీవితం? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? వాక్యం చదువుకుంటున్నామా? ఆత్మనియమంకు లోబడుతున్నామా? అపొస్తలులు ఏ విధంగా జీవించారు? అపొస్తలులు ఏ విధంగా వారి జీవితాలు కొనసాగించాయి? మన జీవితాలు ఏ విధంగా కొనసాగిస్తున్నాయి? ఈరోజు సంఘానికి వస్తున్నామే, వాక్యం వింటున్నామే, వాక్యం ఏమర్థమైంది, ఏం చెప్తున్నారు అనేది మనం ఆలోచన చేయాలి. అందుకోసమే పౌలు గారు చాలా అద్భుతంగా పౌలు గారు దేవుడు మరి పౌలు గారిని వాడుకొని ఆత్మ నియమం గురించి, సువార్తను గురించి చాలా విరివిగా ప్రకటించాడండి. అందుకోసమే ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడట. చూడండి పిల్లరా, పౌలు గారి ఆడంబరమైన జీవితం విషయంలో ఆయనకున్న పరపతిని సువార్త నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాడట. చూడండి పిల్లరా, నష్టంగా, ఈ లోక సంబంధమైన వాటిని గురించి ఆయన లెక్క చేయలేడని లేఖనాలు బట్టి అర్థం చేసుకోవాలి పిల్లరా. ప్రియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాల్లో చదువుకున్నట్లయితే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూడండి పిల్లరా, పౌలు గారు ఏ విధంగా నష్టంగా ఎంచుకుంటే ఈరోజు క్రీస్తును ధరించుకున్నాను, నేను క్రైస్తవుడనని కూడగట్టుకుంటున్నారు. ఈరోజు కూడగట్టుకుంటున్నారండి. సువార్తకు ఎంత వ్యతిరేకంగా జీవిస్తున్నాం మనం ఆలోచన చేయాలి. చూడండి, పౌలు గారు ఉన్నదంతా సువార్త నిమిత్తం పణంగా పెట్టి ఈ లోక విషయం గురించి అసలు పెంటగా నష్టంగా చేసుకున్నాడు పిల్లరా. అందుకోసమే పౌలు గారు ఇంకా ఏ విధంగా మరి గలతీయుల సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం పిల్లరా. మరి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప. చూడండి పౌలు గారి జీవితము ఎంత అద్భుతం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక. చూడండి పిల్లరా, సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవుగాక. దాని వలన నాకు లోకమును నేను సిలువ వేయబడి ఉన్నాను. చూడండి పిల్లరా, లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటిని గురించి నాకు అవసరం లేదు, దాని గురించి నేను పట్టించుకోను అంటున్నాడు పిల్లరా పౌలు గారు. చూడండి పిల్లల, పౌలు గారి జీవితంలో దేవుడు ఎంత అద్భుతంగా వాడుకున్నాడు. చూడండి పిల్లరా, మనము ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మనము కిచెన్లోకి వెళ్తే ఒక పాత్రలు మనము క్లీన్గా ఉన్న పాత్రనే వాడుకుంటాం. మరి క్లీన్గా లేని పాత్రని ఎందుకు వాడుకోమంటే అది క్లీన్గా లేదు కాబట్టి. చూడండి పిల్లలు, మనము మన ఆత్మనియమమును బట్టి మనం హృదయం ఎంత యథార్థంగా దేవుని పట్ల ఉన్నామో అంత యథార్థంగా దేవుడు వాడుకుంటాడు. వాక్యంకు లోబడాలి, ఆత్మనియమంకు లోబడాలి. వాక్యం చెప్తున్న ప్రకారం మన జీవితము మరి త్యాగంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అప్పుడు దేవుడు వాడుకుంటాడు పిల్లరా. అందుకోసమే పిల్లరా, క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలను దురాశలను సిలువేసి ఉన్నారట. చూడండి పిల్లరా,
శరీరం గురించి ఎంత స్పష్టంగా పౌలు గారు చెప్తున్నాడంటే, శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఆ పాప స్వభావమును దూరపరచుకోవాలంటే ఆత్మనియమంకు లోబడాలి, వాక్యానికి లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. మన ఆత్మని జీవితంలో వాక్యం ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. చూడండి పిల్లరా, మరి గలతీయుల రాసిన పత్రిక 5:24 క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నాను. చూడండి పిల్లరా, అందుకోసమే పిల్లరా పౌలు గారి జీవితం ఎంత అద్భుతంగా జీవితము మరి క్రీస్తులో సువార్త విషయంలో మరి పనిచేశాడు. మరి మనము క్రీస్తుని ధరించుకున్న మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? ఏదో మనం ఈరోజు సంఘానికి వచ్చామే, అయ్యగారు చాలా చక్కగా చెప్పాడండి, అద్భుతంగా ఏం చెప్పాడండి, మంచిగా చెప్పాడండి అంటున్నారు. ఏంటి చెప్పాడు? ఏం చెప్పాడు? దేని గురించి చెప్పాడు? చూడు, ఆత్మానుసారంగా జీవించాలని చెప్తున్నది వాక్యం. శరీరానుసారంగా జీవించద్దని చెప్తుంది. శరీరంలో పాప స్వభావం ఉన్నది. శరీరానికి ఆశలు కల్పించేవాడు సాతాను ఉన్నాడు. శరీర సంబంధమైన వాటికి దూరంగా ఉండాలని చెప్తున్నారు పిల్లరా. అందుకోసమే సువార్త నిమిత్తము, దేవుని సువార్త నిమిత్తం మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉన్నాము. చూడండి పిల్లరా, పౌలు గారు గలతీ సంఘంతో చెప్తున్నాడు, సువార్త నిమిత్తము మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? నేర్చుకోవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. అది మన బ్రతుకులో అనుసరించి జీవించాలి. అప్పుడు దేవునికి మహిమకరంగా ఉంటాం పిల్లరా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2:8 మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ అందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్త నిమిత్తము గాక మా ప్రాణంలో కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉన్నాము అని పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. సువార్త నిమిత్తం మా ప్రాణాలను ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు విని అర్థం చేసుకొని ఆ వాక్యాన్ని మన బ్రతుకులో అనుసరించి జీవించి మనము దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉన్నామా? అలాంటి పరిస్థితిలో ఉండాలంటున్నాడు పిల్లారా. కావున మాలో మరణమును మీలో జీవమును అంటున్నాడు పిల్లారా. కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:10-11-12 చాలా చక్కగా రాబడ్డది. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. చూడండి, ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ క్రీస్తుని యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడి ఉన్నాము. కావున మాలో మరణమును మీలో జీవము కార్యసాధకమవుచున్నది. చూడండి పర్రా, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు అనేది మనలో పరితపించాలి. ఆ పరితపించి సువార్తను ప్రకటించాలి. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు, పాపాన్ని తీసివేశాడు, పాపానికి ముగింపు పలికాడు. యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. శిలువలో కార్చిన రక్తధారాల ద్వారా యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. వారి ప్రాణాలు హతసాక్షులయ్యారు. ఆ హతసాక్షులైన ఆ ప్రతిఫలమే సువార్త ఈరోజు అందింపబడుతున్నది, సువార్త చెప్పబడుతున్నది. ఆ సువార్తకు లోబడుతున్నావా? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుందయ్యా. ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. అందుకోసమే ఆ విషయంలో మేము మరణమవుతున్నాము. మాలో మరణమును మీలో జీవము కార్యసాధకమవుచున్నది. చూడండి బ్రదర్, మీరు నిత్యము జీవించడానికి కార్యసాధకమవుతున్నది వాక్యము. అందుకోసమే నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలన నా ప్రాణము నాకెంత మాత్రమో మరి నా ప్రాణం గురించి నేను ఆలోచించట్లేదు. సువార్త నిమిత్తం సువార్త తుదముట్టించాలి. నాకు ఇచ్చిన ఆ పని అప్పగించిన పనిని నేను తుదముట్టించాలని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పౌలు గారు చెప్తున్నాడు అపొస్తలుల కార్యంలో 20:24 అయినను దేవుని కృపా సువార్త గురించి సాక్ష్యమిచ్చుటకు నా పరుగు నేను ప్రభు వలన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణం నాకెంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకునటలేదు. చూడండి పిల్లరా, నా ప్రాణము నాకు ప్రాణము నాకు ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు. ఎందుకు ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు? అందుకోసమే మనం వచ్చిందే ఎందుకయ్యా? క్రీస్తును ధరించుకున్న మనము క్రీస్తు మహిమను ప్రకటించాలి.
ఆ మహిమను ప్రకటించలేకపోతున్నామంటే ఎక్కడున్నాం? మనని మనం ఆలోచన చేయాలి. అందుకోసమే పౌలు గారు ఎంత అద్భుతంగా సువార్త నిమిత్తము తన ప్రాణంని ఇచ్చుటకైనను మరి వెనుకాడలేదు. బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం అన్నాడు. ఎందుకన్నాడు? పౌలు గారికి తెలియదా? పౌలు గారికి తెలుసు కాబట్టే ఆ విధంగా ఆయన జీవితంలో మార్పు పొందాడు. ఆ మార్పు వలన మనము అద్భుతంగా దేవునిలో మరి క్రీస్తులో నడవాలి. క్రీస్తు నిమిత్తం క్రీస్తు సువార్తకు అప్పగింపబడాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నదని ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు పిల్లరా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. పౌలు గారు చాలా చక్కగా అద్భుతంగా మరి క్రీస్తులో మరి సువార్త నిమిత్తము అద్భుతంగా వాడబడ్డాడు. అలాంటి జీవితం కలిగి ఉండాలని పౌలు గారు ఆకాంక్ష. చూడండి పిల్లరా, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభము. చూడండి పిల్ల, ఈ మాట ఎవరు మాట్లాడతారండి పిల్లరా? వాక్యం హృదయంలో కార్యసిద్ధి కలగజేయాలి, వాక్యంకు లోబడాలి, ఆత్మనియమంకు లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. క్రైస్తవుడికి ఇచ్చిన పని యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటించడానికే క్రైస్తవుడికి ఇచ్చిన గొప్ప భాగ్యము, ధన్యత దేవుడు. చూడండి పిల్లరా, అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉన్నాం పిల్లరా. అందుకోసమే పౌలు గారు నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందును? నాకు తోచలేదు. ఈ రెండు మధ్య ఎదుర్కొన్న పని ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ కలిగి ఉన్నది. అది మరి నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. చూడండి పేరా, శరీరమును బట్టి నేను మిమ్మును బట్టి నిలిచి ఉండుట మరీ అవసరమైనదంటే శరీరంలో ఉంటా. మనం శరీరంలో ఈ ఆత్మనంత వరకు సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యాన్ని ప్రకటించాలి. ఏం చేయాలా? ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యం సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించి అనేకులను ప్రేమించాలి. చూడండి పిల్లరా, అందుకోసమే మనం కూడా సహోదర నిమిత్తం మన ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామంటున్నాడు పిల్లరా. యోహాను గారు చూడండి పిల్లరా, మనం కూడా మన సహోదర నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు మన నిమిత్తం ప్రాణం పెట్టెను. ఆ ప్రాణం పెట్టెను కనుక మనము ఆ ప్రేమ ఎట్టిదో అని తెలియపరచుపడుచున్నాము. 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో అని తెలుసుకొనుచున్నాము. చూడండి పిల్లరా, ఎవరండి? యేసుక్రీస్తు మనందరి నిమిత్తం ప్రాణం పెట్టాడు కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో అని తెలుసుకొనుచున్నాము. మనం కూడా సహోదర నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. చూడండి పిల్లరా, ప్రాణం పెట్టడం అంటే మరి పీక కోసుకోవడమా? కాదండి పిల్లరా. చూడండి పిల్లరా, మనము పని చేస్తే మనము రక్తం ఖర్చు అవుతుంది పిల్లరా. బండిలో పెట్రోల్ వస్తే బండి నడుస్తుంది పిల్లరా. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని ఆహారాలు మంచిగా భుజించి ఆరోగ్యంగా ఆహారం భుజించినప్పుడు మన శరీరము రక్తము మరి ఉత్పన్నమవుతుంది. ఆ రక్తము మనం పని చేస్తే ఆ పనిలో రక్తము మరి ఖర్చు అయిపోతుంది పిల్లరా. అందుకోసమే మనం కూడా మన సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామంటే పని చేయాలి. చూడండి పిల్లరా, పని చేయాలి. యేసుక్రీస్తు మనందరి నిమిత్తం ప్రాణం పెట్టాడు. దాని వలన ప్రేమ ఎట్టిదో అని తెలుసుకున్నాము. చూడండి పిల్లరా, దేవుడు యేసుక్రీస్తుకు అప్పగించిన పనిని తుదముట్టించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మనందరము పాప శాపంతో కొట్టుమిట్టాడుతుండగా మరణిస్తే పాతాళానికి కొట్టుమిట్టాడుతున్న సమయంలో మనందరి నిమిత్తము మనందరి పాపాలను తీసివేయడానికి, మనందరి పరిశుద్ధులు చేయడానికి, మనందరినీ పరలోకంలో ఉన్న కన్నతండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు శిలువలో మరి రక్తం కార్చాడు, శిలువలో మరణించాడు, సమాధి చేపట్టాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్ముడు పొందుకున్న 12 మంది ఏమని ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుందంటే నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అందుకోసమే ప్రేమ ఎట్టిదో అని తెలుసుకొనుచున్నాము. ప్రేమ అంటే ఈ లోక సంబంధమైన వాటిని మనం ఇవ్వడమే ప్రేమనా? అది కాదు పిల్లరా. దానికంటే ముఖ్యమైనది ఆత్మ. శరీరం కంటే ముఖ్యమైనది ఆత్మ. ఈ కనిపించే శరీరంలో కనిపించని ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఆత్మ సంబంధమైన ప్రేమ ఏంది అంటే వాక్యం ప్రకటించాలి. అందుకోసమే పిల్లరా మరి మనం ఆలోచన చేయాలి. ఫిలిప్పీ సంఘంలో మరి ఎపఫ్రొదితు నా ఎడల మీ పరిచర్యన ఉన్న కొదువను తీర్చుటకు తన ప్రాణం లక్ష్య పెట్టక
మరి పౌలు గారు చెప్తున్నట్టు పిల్లరా, ఫిలిప్పీ సంఘంతో ఎపఫ్రోదితు ఏ విధంగా ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేడు సువార్త నిమిత్తము అని చెప్తున్నాడు పిల్లరా. ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 25 నుంచి 29 వచనాలు చదువుకున్నట్లయితే, మరియు నా సహోదరుడు, జత పనివాడును, నాతోటి యోధుడు. చూడండి పిల్లల, పౌలు గారు ఎంత అద్భుతంగా సంబోధిస్తున్నాడు పరిచర్యలో. చూడండి ఎపఫ్రోదిని గురించి ఎంత అద్భుతంగా, మరియు నా సహోదరుడును, జత పనివాడును, నాతోటి యోధుడును, మీ దూత, నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితు మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. నా ఎడల మీ ఉపచర్యలో అంటే స్వార్థ విషయంలో, మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకు అతడు తన ప్రాణమునను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉన్నాడు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే పిల్లరా, మనల్ని మనం ఆలోచన చేయాలి. మనకి ఆ విధంగానే కూడా మరి ప్రిస్కిల్లాకు, అకుల్లాకు ఏ విధంగా వారు కూడా తమ ప్రాణాలు కూడా లెక్క చేయలేరట సువార్త నిమిత్తం. చూడండి పిల్లరా, అది కూడా చదువుకుందాం. రోమిలో రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు చాలా చక్కగా రాబడ్డది. క్రీస్తు యేసునందు నా జతపాని వారైన ప్రిస్కిల్లాయు, అకుల్లాకును నా వందనములు. ఎందుకు వందనములు? చూడండి పిల్ల, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు తెగించిరి. చూడండి పిల్లరా, వారేం చేశారు? నా ప్రాణమునకు తమ ప్రాణములు ఇచ్చుటకు తెగించిరి. క్రైస్తవుడు తెగింపు కలిగి ఉండాలి వాక్య విషయం లోపల, ఈ లోక సంబంధమైన వాటి విషయం లోపల కాదు, తెగింపు ఉండాలి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడు. నేను మాత్రం కాదు, అన్ని జనులలో ఉన్న సంఘము వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చూడండి పిల్లరా, అందుకోసమే తమ ప్రాణాలు ఇచ్చుటకు ఏ విధంగా సువార్త విషయంలో, సువార్త పనిలో ఏ విధంగా అయితే ప్రారంభంలో తమ అపొస్తలులు ఏ విధంగా తమ ప్రాణాలను హతసాక్షులుగా అయ్యారు. ఎందుకు? సువార్త విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో, సువార్త విషయంలో తమ సొంత ప్రయోజనాల కోసం కాదు, ఈ లోక సంబంధమైన అనవసరమైన సువార్త ఆత్మనియమం చెప్పని విషయాల్లో, లోక సంబంధమైన వాటి విషయంలో తలదీంచుకోకూడదు. చూడండి పిల్లరా, సువార్తను ప్రకటించే విషయంలో పని సాగించాలి. దేవునికి మహిమకరంగాను ఘనత తెచ్చే వారంగా ఉండాలి పిల్లరా. అందుకోసమే సువార్తను ప్రకటించి కొంతమంది నన్ను అగ్నిలో నుండి లాగినట్టుగా లాగాలని లేఖనం చెప్తుంది పిల్లరా. యూదా రాసిన యూదా పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాల్లో, సందేహపడు వారి మీదను కనికరం చూపుడి. సందేహపడుతున్నారు, ఈ వాక్యం ఇలా ఉన్నది, ఆ వాక్యం అలా ఉన్నది, ఇదేంటి అదేంటి అని సందేహపడుతున్నారు. చూడండి పిల్లరా, అగ్నిలో నుండి లాగినట్లుగా. అగ్నిలో చూడండి పిల్లరా, ఎవరైనా కాలిపోతారనుకో, మనం ఏ విధంగా వారికి అంటకుండా మనము ఏదో విధంగా వాళ్ళని లాగాలి. లేకుంటే వారి చేతులు పట్టుకున్నావు అనుకో, వారు నిన్ను పట్టుకుంటారు, నువ్వు కాలిపోతావు. అందుకోసం అగ్నిలో నుండి లాగినట్లుగా. చూడండి, సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లన్న కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రం నొచ్చుకొనక దానిని అసహించుకొనుచు భయంతో కొందరిని కరుణించుడి. చూడండి పిల్లరా, వాక్యం చెప్పాలి, సువార్తను చెప్పాలి. చూడండి పిల్లరా, ఆత్మనియమం గురించి చెప్పాలి. సువార్త విషయంలో, సువార్తలో మరి ఏ విధంగా సువార్తలో దేవుని శక్తి ఉంది, ఆ దేవుని శక్తిని గురించి సువార్తను ప్రకటించాలి. అందుకోసమే కొంతమంది మనం అగ్నిలో నుండి లాగాలి. ఆ లాగడానికే మనము క్రైస్తవులుగా క్రీస్తును ధరించుకున్న మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము క్రీస్తు మహిమను గురించి ప్రకటించడమే క్రైస్తవుడుకున్న భాగ్యము, ధన్యత. చూడండి పిల్లరా, మరి పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయునని లేఖనం చెప్తుంది పిల్లరా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాల్లో, నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యం నుండి తొలగిపోయినప్పుడు ఏం చేయాలా? మీరు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల. చూడండి పిల్లరా, ఈరోజు వాక్యము సత్యం నుండి తొలగిపోయేవారు ఉన్నారు. సత్యం వైపు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించు వాడు మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకునే వాళ్ళను. చూడండి పిల్లరా, మనం ఏం చేయాలి? 1-2 సార్లు వాక్యం చెప్పాలి. బ్రదరు, అది వాక్యము, ఇది ఆత్మనియమము. ఈ ఆత్మనియమము పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ, ఆ బోధను మనం అనుసరించాలి. ఆ సత్యానికి సర్వసత్యం తెలుసుకోవాలి, దాన్ని అనుసరించాలి. అలాగే సత్యం చెప్పాలి, కానీ వాదం పెట్టుకోకూడదు.
సత్యం చెప్పాలి కానీ వాదం పెట్టుకోకూడదు. చూడండి, ఆ వాదం పెట్టుకున్నప్పుడు అయితే వారి నుంచి మనం దూరం వెళ్ళాలి. చూడండి పిల్లలు, అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 11:14 వారిలో కొందరు నేను రక్షింపవలన ఆ పరిచర్యను ఘనపరచుచున్నాను. పౌలు గారు ఏమంటున్నాడు? కొందరు నన్ను రక్షించాలి, నా పరిచర్యను ఘనపరచుచున్నాను అంటున్నాడు పిల్లరా. అందుకోసమే సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అంటున్నాడు పౌలు గారు. సువార్త ప్రకటిస్తున్నాడు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, నిందలు, అవమానాలు పడుతున్నాడు, కానీ సువార్త ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటించడానికి క్రైస్తవులకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఆ సువార్తలో ఉంది. దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:16 నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదో. చూడండి పిల్లరా, పౌలు గారు ఏ విధంగా సువార్త ప్రకటిస్తున్నాను, నాకు అతిశయ కారణం లేదు, నేను గొప్పని అని అంటలేడు పౌలు గారు. అతిశయ కారణం అనేది ఉండకూడదు అంటున్నాడు పిల్లరా. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. చూడండి పిల్లరా, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నదని పౌలు గారు అంటున్నాడు. మరి క్రైస్తవులమైన మన మీద లేదా? క్రైస్తవుడైన ప్రతి ఒక్కరి మీద ఉన్నది. అయ్యగారులే చెప్పాలి, ఇంక మేము వినిపోతామని కాదు, విన్నవారు కూడా అందరు చెప్పాలి. చూడండి, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటుండండి. ఏం శ్రమ అండి? శరీర సంబంధమైన శ్రమన, ఆత్మను గురించిన శ్రమ. సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడమే క్రైస్తవుడికున్న పని. సువార్త ఏంది? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి, ఆత్మనియమం గురించి ప్రకటించకుండా లోక సంబంధమైన వాటిని తలదూర్చకూడదు, తలదించుకోకూడదు. చూడండి బ్రదరా, అందుకోసమే ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె మనము అన్ని విషయంలో ఎదుగుదాము. చూడండి, మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి, సత్యం చెప్పాలి, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో మరి ఎదగాలి పిల్లరా. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏ విధంగా ప్రేమ కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు బోధనా విధానాల్లో, యేసుక్రీస్తు కలిగిన ప్రేమలో, యేసుక్రీస్తు కలిగిన సాత్వికంలో, యేసుక్రీస్తు కలిగిన జీవితంలో వారు అపొస్తలులు ఏ విధంగా ప్రేమ కలిగి ఉన్నారు, సువార్త విషయంలో ప్రేమ కలిగి ఉన్నారు. వారు ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నారు. మరి మనం ఏం చెప్తున్నాం? క్రీస్తును ధరించుకున్నాము, సంఘంకి వస్తున్నాము, ఆదివారం సంఘానికి రావయ్యా అంటే ఆ సంఘానికి రావడమే ఎంతో కష్టమైపోతుంది. ఏంటి మనం ఆలోచన చేయాలి. వాక్యాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. వాక్యం అండి, ఈరోజు వాక్యం ఆత్మనేమము. అందుకోసమే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16 ప్రేమ కలిగి. చూడండి, ప్రేమ అంటే ఏంటండి? మనమై ఉన్న ఆత్మను ఏ విధంగా మనం రక్షించుకున్నామో అనేకులను రక్షించాలి అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షించే శక్తి గల వాక్యము సువార్తలో ఉంది. ఆ సువార్తను ప్రకటించాలి. ప్రేమ కలిగి సత్యము చెప్తూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. చూడండి బ్రదర్, అందుకోసమే ప్రేమ కలిగి ఉండాలంటే వాక్యం నేర్చుకోవాలి. వాక్యం సమయము, సందర్భము, కాలము ఇవన్నిటినీ అర్థం చేసుకోవాలి. అన్నిటినీ పరిగణన తీసుకోవాలి. అందుకోసమే ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాట, తన సహోదరుని ద్వేషించేవాడు నరంతకుడు అట. చూడండి పిల్లరా, ఎంత మాటలండి పిల్లరా. లేఖనాలు చూసుకుందాం పిల్లరా. 1 యోహాను రాసిన పత్రిక 3:14-15 రాయబడ్డది, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక. చూడండి పిల్లరా, సహోదరులను ప్రేమించడం అంటే భోజనాలు పెట్టడము, శరీర సంబంధంగా అన్నీ ఇవ్వడమే ప్రేమనా? అది కాదు పిల్లరా. దానికంటే ముఖ్యమైనది, అది ఇవ్వద్దని కాదు నేను అనేది, దానికంటే ముఖ్యమైనది మనమై ఉన్న ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని ప్రకటించాలి. అందుకోసం మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము అని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. చూడండి పిల్లరా, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడట. ఎంత చూడండి పిల్లరా. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని అందును నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు. చూడండి పిల్లరా, వాక్యము మనం నేర్చుకొని దానిని ప్రకటించకుంటే ఏమవుతామట? నరాంతకులం అవుతామట అండి. నిత్య జీవం ఉండదట అండి. చూడండి, లేఖనం చెప్తుందండి వాక్యం. అందుకోసమే వెలుగులో ఉన్నానని చెప్పుకొని తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటికీ చీకట్లో ఉన్నాడట. చూడండి, నాకంతా తెలుసు, నేనంతా నేర్చుకున్నాను అని అనుకుంటున్నావా? మరి నువ్వేం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ప్రేమ కలిగి ఉండాలి. సత్యం చెప్పాలి. సత్యం చెప్తే క్రీస్తు వలె అన్ని విషయంలో మనం ఎదిగే విధంగా ఉండాలి. అందుకోసమే అపొస్తలులు ఏం చేశారండి?
తమ స్థిరాస్తులను అమ్మేశారండి. ఎందుకంటే సువార్త నిమిత్తం, తమ పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, సువార్త నిమిత్తము వారి తమ స్థిరాస్తులను అమ్మేసి చిరచ్ఛేదనం చేయబడ్డారు. చూడండి బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాం, చిరచ్ఛేదనం చేయబడ్డారు. తమ ప్రాణాన్ని లెక్క చేయలేదు. అపోస్తలుడైన పౌలు గారు కూడా తమ ప్రాణాన్ని లెక్క చేయలేదు. ఎపఫ్రోదా కూడా ప్రాణాన్ని లెక్క చేయలేదు. చూడండి పిల్లరా, వారు పూర్వీకులు. చూడండి పిల్లరా, ఆత్మనియమమును తెలుసుకున్నవారు, ఆత్మనియమను అనుసరించిన వారు వారి ప్రాణాలను లెక్క చేయలేదు. లోక సంబంధమైన వాటి విషయాలలో మరి వారు ఆలోచించలేదు. మనం ఏం చేస్తున్నాం? వాక్యము తక్కువ, లోకం ఎక్కువగా ఆలోచిస్తున్నాం కాబట్టి మనలో వాక్యం ఉండట్లేదు. మనలో ప్రేమించాలి అంటే ఏం చేయాలి? వాక్యం నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకున్నదాన్ని ప్రకటించాలి. అందుకోసమే వెలుగులో ఉన్నవాడు, ఉన్నానని చెప్పుకున్నవాడు తన సహోదరుని ద్వేషించున్నాడు, వాడు చీకట్లో ఉన్నాట. చూడండి పిల్లరా, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలో ఉన్నాడట. చూడండి పిల్లరా, వెలుగులో అంటే వాక్యం. నేను క్రైస్తవుని, నాకు వాక్యం తెలుసు, నాకు వాక్యం అంతా తెలుసు. కానీ ఏం చెప్తున్నావు? తెలుసుకున్నదాన్ని నీ దగ్గరనే ఉంచుకుంటావు. ఏం లాభం? తెలుసుకున్నదాన్ని అనేకులకు తెలియజేయాలి. నీకిచ్చిన దేవుడిచ్చిన గొప్ప సాక్షి, నీకు ఇచ్చిన మరి కృపను బట్టి, నీకు ఇచ్చిన తలంతును బట్టి నువ్వు ఆ తలంతును వాడాలి. చూడు, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చూడండి, సహోదరులను ద్వేషించడం అంటే మనకు తెలిసింది అనేకులకు చెప్పకపోవడం, మన దగ్గరనే ఉంచుకోవడము. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేయుచున్నది గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చూడండి పిల్లరా, చీకటిలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనము ఎటు వెళ్తున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. చీకటిలో నడిస్తే, వెలుగులో నడిస్తే వెలుగు. మరి చూడండి పిల్లరా, వాక్యం సువార్త, ఆ సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను తెలుసుకున్న మనం ఆ సువార్తను ప్రకటించకుండా ఉండలేము. అందుకోసమే క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయుచున్నది. ఏం చెప్తున్నానండి? క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయుచున్నది. అందుకోసమే పిల్లరా, క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయుచున్నది గనుక ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి పొందిరని జీవించువారు తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట మనందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. చూడండి పిల్లరా, క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయుచున్నది. ఎందుకు? నువ్వు తెలుసుకున్నది అనేకులకు తెలియజేయ. నేను మనమై ఉన్న ఆత్మలను ఏ విధంగా రక్షించుకున్నావో అనేక ఆత్మలు రక్షణ లేక నిత్యనాశనానికి జోగాడుతున్నాయి. నిత్యనాశనానికి ఒక్క సెగను కనురెప్పపాటులో నరకానికి జారిపోయే భయంకరమైన పరిస్థితి మనం గట్టున్నది. శరీరం కోసము శరీర భ్రమలో శరీరం చాలా భ్రమ పెడుతుంది. శరీరానికి ఆశలు కల్పించేవాడున్నాడు సాతాను. చూడండి పిల్లరా, శరీరాశ, నేత్రాశ, జీవోడంబాన్ని చూపించేవాడున్నాడు. నువ్వు క్రైస్తవుడు, నీకు దక్క పరలోకం ఎవరికి లేదు. నువ్వు సంఘానికో నీకు ఇష్టమైంది చెప్పు, బైబిలే చెప్పు కానీ ఆత్మనేం చెప్పకు, సువార్త చెప్పకు. సువార్త యేసుక్రీస్తు మరణ సమాధి గురించి చెప్పకు. పాత నిబంధనలు ఉపమానాలు చెప్పి నువ్వు కాలం గడుపుకో, ఆమెనని నువ్వు సంపాదించుకో, కానీ సువార్త చెప్పకు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు చేసిన కార్యం ఏంటి, యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఆ లేవడం ద్వారా ఏమైపోయింది, మరణంను నిరోధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి వచ్చిన ఆ సువార్తను ఎప్పటికీ చెప్పొద్దని అనేకులు ఈరోజు సంఘంలో చర్చబడి తానే వెలుగుదూత వేషం ధరించుకొని సాతాను అనేకులను మార్చేశాడు. ఏం చేస్తున్నాడు చూడండి పిల్లరా. ఈరోజు ఇప్పుడు నవంబర్, డిసెంబర్ ఏంటి చూడండి పిల్లరా, మెరకిల్ మాసమట. చూడండి పిల్లరా, చూడండి, మెరికిల్ మాసం అద్భుతాలు జరుగుతాయట. ఏంటి అద్భుతాలు? శరీర సంబంధమైన వాటి కోసం వెంపర్లాడుతున్నావా? శరీరం చాలా భయంకరమైనది. శరీరంలో పాప స్వభావం ఉన్నది. శరీరానికి ఆశలు కల్పించేవాడు సాతాను ఉన్నాడు. తిను, తాగు, సంతోషించు, ఇదే జీవితం అంటున్నాడు. బైబిల్లో చూపెట్టు, పాత నిబంధన చరిత్ర చెప్పు, ఉపమానాలు చెప్పు, ఆమెనని చెప్పు. కలాస్, నీ పని అయిపోయింది. నువ్వు దండుకో, చూడండి పిల్లలు, సంపాదించుకో. నిన్ను ఆశీర్వదిస్తాడండి. ఏం ఆశీర్వాదం? క్రైస్తవుడికి ఆశీర్వాదం ఏంది? శరీర సంబంధమైన ఆశీర్వాదమా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన వాటి గురించి చెప్పు. సువార్తను ప్రకటించు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో, ఏం చేశాడో, ఎందుకు మరణించాడో, తిరిగి లేచాడో, తిరిగి లేవడం వల్ల ఏం జరిగింది, అద్భుతం అది చెప్పు. అది చెప్పకుండా నువ్వు పాత నిబంధన చరిత్రలు, ఉపమానాలు చెప్తున్నావే. వాళ్ళు బైబిల్ చదవట్లేదు, వాళ్ళు బైబిల్ చూస్తున్నారు. అయ్యగారు చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు?
జరిగిపోయింది చెప్తున్నాడా, జరగవలసింది చెప్తున్నాడా? ఆలోచన లేకుండా సాతాను అనేకులను భ్రమపరుస్తున్నాడు. వాడి మనోనే సాతాను ఏం చేస్తున్నాడు? తానే వెలుగుదూత వేషం ధరించుకొని వాడి పరిచారకులు, నీతి పరిచారకుల వేషం వేసుకొని సంఘంలో డంపు చేశాడు. చూడండి పిల్లరా, ఈరోజు ఏ సంఘానికి పోయినా 1000 లక్షల మంది ఉన్నారు అంటున్నాడు, కానీ ఆత్మనియమమును ప్రకటించడం లేదు. ఆత్మనియమంలో ఉంది దేవుని శక్తి, సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆత్మనియమమును ప్రకటించాలి. అందుకోసమే క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది గనుక మేము తెలుసుకున్నది అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించబద్ధుడనై ఉన్నాను పిల్లరా. ఎంత అద్భుతం పిల్లరా! ఇంత గొప్ప భాగ్యము క్రైస్తవుడికి మరి దేవుడిస్తే, యేసుక్రీస్తు ద్వారా ఇస్తే, ఆ భాగ్యాన్ని తెలుసుకోలేక మరి సాతాను మాయలో, సాతాను భ్రమలో ధర్మశాస్త్రము పాత నిబంధన చరిత్రలు ఉపమానాలు చెప్తున్నావే. యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, దాని గురించి స్వార్థను ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించాలి. అందుకోసమే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది కనుక ఏలయనగా అందరి కొరకు ఒక్కడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుట ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. అందుకోసమే యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించాలి. ఆ ప్రకటిస్తే అందరూ మరి క్రైస్తవుడు శిరచ్ఛేదనము సువార్త విషయంలో వారు హతసాక్షులయ్యారు. వారు హతసాక్షులైన ఆ ప్రతిఫలమే సువార్త మనకు అందింది. ఆ సువార్తను మనం ఉన్నది ఉన్నట్లుగా సువార్తని ప్రకటించాలి. మనుషులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను మనం ప్రకటించకూడదు. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని ప్రకటించకుండా సాతాను అనేకులను భ్రమపరుస్తున్నాడు. ఆ భ్రమలను నడిపిస్తున్నాడు. ఆ వాడికి సిద్ధపరిచిన నరకానికి అనేకులను నడిపిస్తున్నాడు. మరి మనము ఈ వాక్యం వింటున్నా నీవు నేను క్రైస్తవుడు శిరచ్ఛేదనము. క్రైస్తవులు ఆ శిరచ్ఛేదనం ఎందుకు చేయబడ్డారు? మరి వారు హతసాక్షులుగా ఎందుకు అయ్యారు? వారు హతసాక్షులైతేనే ఈరోజు క్రైస్తవుడుగా సువార్తని చేతిలోకి వచ్చింది. ఆ సువార్తను ప్రకటించకపోగా లోక సంబంధమైన వాటి విషయము, ధర్మశాస్త్ర సంబంధమైన చరిత్ర చెప్పి నువ్వు కాలం గడిపితే ఏంటి? అందుకోసమే కన్ను మూస్తే పాతాళమయ్యనే భయంకర పరిస్థితిలో ఉన్నది. ఆ భయంకరాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు మనందరి కోసం శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్ముడు పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని మనం ప్రకటించాలి. అందుకోసమే అది ప్రకటించకుండా శరీర సంబంధమైన, ఈ లోక సంబంధమైన వాటిని ప్రకటించి శరీరాశ, నేత్రాశ, జీవబుడంబాన్ని మనం ప్రకటిస్తే సాతానుకు సిద్ధపరిచిన నరకం అనేది ఉన్నది. ఆ నరకం వెళ్తావా? దేవుడుండి ఆ పరలోకం నిత్యం జీవించి ఆ పరలోకంకి వెళ్తావా? మరి ఈ 2 మనము గంటే ఉన్నాయి పిల్లరా. మరి ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవు లెక్కలో ఉంచుకొని క్రైస్తవుడు శిరచ్ఛేదనము అనే అంశం ద్వారా మరి ప్రారంభంలో అపొస్తలులు ఏ విధంగా వారు సువార్తను పొందుకొని ఆత్మనేమను అనుసరించి వారు శిరచ్ఛేదనం చేయబడ్డారు. మరి క్రైస్తవులమైన మేము క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి క్రీస్తు మహిమను ధరించి సంఘంలో చేర్చబడిన మేము యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించడమే గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని ప్రకటిస్తూ నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ఘనత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, మన సహోదరులందరికీ షేర్ చేయండి, పంపించండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.